బీటెక్ వస్తే చాలు ప్రతి ఒక్కడు ఏదో పెద్దలం అయిపోయిన ఒక గర్వం. ఫ్రెండ్స్తో గొడవకి వెళ్ళడం, అమ్మాయిల చుట్టూ తిరగడం, ఎవడేమన్నా పడకపోవడం, లెక్చరర్స్ని లెక్క చేయకపోవడం. ఆగండి అసలు కదా అంత ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్లోనే ఒక టీచర్ ఉంటారు. ఆయన క్లాస్లో లెసన్స్తో పాటు లైఫ్ అంటే ఏంటో కూడా నేర్పిస్తారు. అలా నాకంటూ నా లైఫ్ అంటే ఏంటో నేర్పిన ఈ గురువుదే ఈ కథ. అవి 1-2 ఎగ్జామ్స్ జరుగుతున్న రోజులు. అమ్మ చూసాడు. ఏంటిది? సార్ వదిలేండి సార్. బయటికి వెళ్ళి రామ్. సార్ వదిలేండి సార్ ప్లీజ్. బయటికి వెళ్ళు సార్ ఒక్కసారి వదిలేండి. చీట్ చేసి ఎగ్జామ్ రాయిచ్చామో నువ్వు, కానీ లైఫ్లో ఖచ్చితంగా ఫీల్ అవుతావు. ఏం చేయను ఇప్పుడు ఎంతసేపు బయటకు వచ్చిన ఎగ్జామ్ రాయకుండా, పైగా అందులోనే ఎదవైపోయాను. మనమో పెట్టాం ఎప్పుడైనా సార్తో కొట్టించుకోలేదు. ప్రతి ఒక్కడు అనేవాడే. ఎరా ఫీల్ అవుతున్నావా? ఫీల్ ఏం కదా, అందరి ముందు కొట్టాడు కదా, అవమానించాడు. ఏదో ఒకటి చేయాలరా జనార్దన్ అర్జెంట్గా. సరేదా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏం లేదు, బ్రేకులు ఫెయిల్ చేయడం అంతే. ఎవరిని రాకుండా చూడు ఫస్ట్. ఆహా, ఈ టైంలో ఫోన్ ఎవర్రా బాబు? ఎవర్రా ఈ టైంలో? హలో చెప్పు డాడీ. అరే ఏం చేస్తున్నావు? పని మీద ఉన్నాను, చెప్పు డాడీ. కొంచెం నీకు 10,000 కొడుతున్నా, గణేష్ సార్కి ఇచ్చేసేది. గణేష్ సార్కి డబ్బులు ఎందుకు డాడీ? అరే నీకు విషయం చెప్పకూడదు అనుకున్నా, కానీ చెప్పవలసిన టైం వచ్చింది. హలో రామారావు గారు, నేను రామ్ వాళ్ళ సార్ మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. అదే రామ్ స్టూడెంట్స్ని వాళ్ళని విని డబ్బులు అడుగుతున్నాడు కాలేజ్ ఫీజు కోసం అని. అది నిజమా లేక జలసాలు చేయడం కోసం అడుగుతున్నాడు అని చెప్పి మేము కనుక్కుందామని కాల్ చేశాను. అదే సార్, జీతం కొంచెం రాలేదు, టైట్గా ఉండి నేనే అడగమని చెప్పాను సార్. పిల్లలకి తప్పు చేయకూడదని చెప్పారు కానీ అప్పు చేయమని ఎలా చెప్తున్నారు సార్? అదే సార్, కొంచెం ఒకవేళ డబ్బులే సమస్య అయితే కనుక నేను పంపిస్తానండి. ఫస్ట్ ఫీజు పే చేసాను. మీకేంది సార్ శ్రమ? ఇందులో శ్రమ ఏముందండి, ఎప్పుడు క్లాస్ రూమ్లో యాక్టివ్గా ఉండేవాడు అలా డల్గా ఉండడం చూసి నాకే ఏదో అనిపిస్తుంది. కాకపోతే ఒక విషయం, ఈ విషయాన్ని రామ్కి ఎట్టి పరిస్థితుల్లోనే తెలియపరచినవ్వండి. ఎందుకంటే నేను రామ్లాగా చూడాలనుకుంటున్నాను. ఆ రోజు ఆయన సాయం చేయకపోయింటుంటే ఈ రోజు నువ్వు ఎగ్జామ్ రాసి ఉండేడు కాదురా. అవును, ఇంటికి ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు? బాగా రాసింది. ఏం చేస్తున్నారు అక్కడ? సారీ సార్. మార్నింగ్ కొట్టాను కదా, ఫీల్ అవుతున్నట్టు. ఆ రోజు ఆ తప్పు చేసి ఉంటే నా సారీ లాగే మిగిలిపోతుందేమో. ఆయన చెప్పిన ఎన్నో మాటలు ఈరోజు నా జీవితాన్నే మార్చాయి. ఆయనే నాకు దేవుడు, నా హీరో, నా గురువు. థ్యాంక్ యూ సార్, నేను మిమ్మల్ని గుర్తించాను. ఒక స్టూడెంట్ ఎప్పుడైతే వాళ్ళ టీచర్ని గుర్తిస్తారో ఆ రోజే ఆ టీచర్ సక్సెస్ అవుతారు. నా దృష్టిలో మీరు ఎప్పుడో సక్సెస్ అయిపోయారు సార్.